100% మాకున్నటువంటి అవకాశాలు. ఇప్పుడు పరిశ్రమను తీసుకురావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మీరు ఒక పారిశ్రామికవేత్త, మీరు రావాలని బాగా సక్సెస్ చేసుకున్నామని అంటున్నారు కదా. 100%. ఆ 13 లక్షల కోట్లు ఇప్పటికే 19% గ్రౌండ్ చేసాం మేము. దాదాపు 2,86,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేసాం. నిన్న కాక మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ వారు కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ వల్ల నాతోనే చేయించేటువంటి కార్యక్రమం చేశారు. నేనే దాదాపు 4,800 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్స్ నేను ఫౌండేషన్స్ వేశాను. ఈరోజు దాదాపు 19% నేషనల్ యావరేజ్లో అనేక పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ, అనేక ఈ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్స్ కానీ వివిధ రాష్ట్రాల్లో జరుగుతూ ఉంటాయి. ఓ 10 లక్షల కోట్లు అన్నారంటే యావరేజ్గా మనం చూస్తే 17 to 18% మాత్రమే మీకు అవి మెటీరియలైజ్ అవుతాయి. కానీ ఈ రోజుకి మీకు సంవత్సర కాలంలో ఇంకా రేపు మార్చి 3-4 వస్తే 1 year కంప్లీట్ అవుద్ది. కానీ విత్ ఇన్ 1 year లో మేము 19% ఇప్పటికే గ్రౌండ్ చేసాం. ఇంకా నెక్స్ట్ 3-4 years లో బ్యాలెన్స్ కూడా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లో విషయంలో కానీ, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అచ్యుతాపురంలో 13,500 ఎకరాలు నిన్ననే వారికి ల్యాండ్ రిజిస్టర్ చేసి ఇచ్చాం ప్రభుత్వం తరపు నుంచి. సో ఇవన్నీ కూడా ఏది కూడా ఒక నిమిషం ఒక పారిశ్రామిక చూపించండి, మీరు చూపించండి నేను చెప్పినవన్నీ. ఇప్పుడు మైనస్ ఎక్కువ చూపించే ప్రయత్నం జరుగుతున్నాయి. సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ కదా మన మాట వినండి, నేను చెప్తానండి. హ్యూమన్ సైకాలజీ ఏమి కోరుకుంటది? హ్యూమన్ సైకాలజీ ఏం కోరుకుంటది అంటే, కిషోర్ అంత మహానుభావుడు నాకు తెలిసి బహుశా జర్నలిజంలో లేడు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా ఇష్టపడతాడా? నేనే ఇష్టపడరు కదా. ఎవరు కిషోర్ గురించి ఏదైనా నెగిటివ్ చెప్పాను అనుకోండి, 4 ఛానల్స్ చూస్తాయి. 4 ఛానల్స్ లో చెప్పేవాళ్ళు చూస్తారు, ఆ వ్యూవర్స్ చూస్తారు, వీడి మీద ఏదో నెగిటివ్ వార్త ఉంది చూద్దాంరా అనుకున్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి సొసైటీ. ఒకరి గురించి మంచి చెప్తేనో, మంచి జరిగిందని చెప్తేనో, పలానాడు మంచివాడు అని చెప్తేనో చేసుకుని చెప్పండి. నిజంగా నేను నా హయాంలో నేను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ఇన్ని వందల కోట్లు నేను తీసుకురాగలిగాను పరిశ్రమలు స్థాపించడానికి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ నా దీంట్లో నేను ఈ 2 సంవత్సరాలు 22 మాసాలుగా నేను మంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ పాత్ర నాకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎప్పుడన్నా చూడండి, గతంలో చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఇటువంటి సమ్మిట్లు చేశాడు. ఒక వేదిక మీద దేశంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఎకనామిక్ డ్రైవర్స్గా ఉన్నటువంటి అనేక మంది పెద్ద పారిశ్రామికవేత్తలు, అంబానీలు, అదానీలు, డాల్మియాలు, మీకు ఒబ్రాయిస్, సోకాల్ జిఎంఆర్, సోకాల్డ్ పెద్దలు అందరూ కూడా జరిగింది. సో ఆ తర్వాత వైజాగ్ లో జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగింది, జరిగింది, గుజరాత్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన దాంట్లో ప్రధానమంత్రి గారు హాజరయ్యారు. ప్రధానమంత్రి గారు హాజరైనప్పుడు న్యాచురల్ గా ఉంటుంది, న్యాచురల్ గా వాళ్ళు రావాలని కోరుకుంటారు, పిలవాలని చెప్పి కోరుకుంటారు, వస్తారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనెళ్ళి నా ద్వారా ఆహ్వానం పంపించి, నేనెళ్ళి వాళ్ళని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళని ఆహ్వానించి పిలిస్తే వారందరూ కూడా కేవలం ముఖ్యమంత్రి గారి మీద, ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి రిసోర్సెస్ మనకి అవకాశాలు ఉన్నాయని చెప్పి నమ్మి వచ్చారు. కానీ ఒకటి అమర్నాథ్ గారు స్ట్రైట్ గా చెప్తాను, ఆర్భాటంగా చేశారు కానీ ఆ ఎంఓయూల విషయంలో మాత్రం ఇంకా అవి కార్యరూపం ఏం చెప్తున్నాను కదా నేను. మా ఇప్పటి వరకు 12 మాసాలు ఇంకా కంప్లీట్ అవ్వాల. దాని మీద 24 సమావేశాలు మా చీఫ్ సెక్రటరీ ద్వారా పెట్టించాం. నేను దగ్గర 5-6 సార్లు నేను రివ్యూ చేశాను. 24 మీటింగ్స్. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారి ఆయంలో గత ప్రభుత్వంలో గతంలో 4-5 సమిట్లు జరిగాయి, 1-2 కాదు, మేము ఒకటే చేసాం. గతంలో ఆయన 4 చేశాడు. ఎప్పుడన్నా జరిగినటువంటి 4 సమిట్ల మీద ఏం జరిగాయి, ఏం వచ్చాయి, ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏం కావాలి, ఏం ప్రభుత్వం నుంచి సహకారం అందించాలని చెప్పి ఎప్పుడైనా ఒక సమావేశం పెట్టాడేమని అడగండి. మినిట్స్ ఒకటి చూపించమనండి. మేము ఇప్పటికీ ఇంకా 12 మాసాలు కాలేదు, 24 సమావేశాలు పెట్టాం. మా చీఫ్ సెక్రటరీ గారి అండర్లో ఆల్మోస్ట్ 7-8 మంది ప్రిన్సిపల్ సెక్రటరీలు, వీళ్ళందరితో కమిటీ వేసి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పరిశ్రమ ఆ డిపార్ట్మెంట్కి ఏం కావాలనేటువంటిది ద్వారా వాళ్ళు చేసుకొని ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం. 100% వీటన్నిటికన్నా మించి నా హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో చరిత్రలో మిగిలిపోయేటువంటి 3 మేజర్ పోర్ట్స్, బందర్ పోర్ట్ కానివ్వండి, రామాయపట్నం పోర్ట్ కానివ్వండి, లేదా శ్రీకాకుళం మూలపేట పోర్ట్ కానివ్వండి, దాంతోపాటు రేపు చరిత్రలో మిగిలిపోయేటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నిటి కూడా ఫౌండేషన్స్ నేను మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి ద్వారా చేయించేటువంటి కార్యక్రమం చేశాం. పోర్టు రేపు 100 సంవత్సరాలు పోయినా దాన్ని తీసేటువంటి ప్రసక్తి ఉంటుందా? ఉండదు. చరిత్ర
భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు శంషాబాద్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. రేపు ఫ్యూచర్ ఇదే కదా ఈరోజు హైదరాబాద్కి ఆ భూముల విషయంలో ఇంకా గొడవలు పెడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇంకా పని అవుతుంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఒకసారి మీరు వస్తే మీరు 2 కెమెరాలు తీసుకుని వస్తే అక్కడ ఏ రకంగా పని జరుగుతుందో చూపిస్తా. అంటే ఏదో ఫౌండేషన్ వేసాము పని అయిపోయింది అనేటువంటిది కాదు. నేను చెప్పిన రామాయపట్నం కానీ అవి కాదు, నేను అనేది భోగాపురంకి చెప్తున్నా. భోగాపురం ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా ఏం గొడవలు అన్ని క్లియర్ అయిపోయి చాలా అడ్డంకులు సృష్టించాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేశారు. తెలుగుదేశం పార్టీ కొంతమందిని ప్రయోగించి చేశారు. వాటన్నిటిని కూడా అధిగమించి, అందుకనే మేము ఏ రోజు కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ ప్రధానంగా రన్వే మీద ఉంది. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఇష్యూ రన్వే మీద ఉంది. అది సో ఒక పక్క ఉందనుకోండి, మేము పనులు ప్రారంభించి అది తర్వాత తేల్చుకునే వాళ్ళం. సో రన్వే మీద ఏదైతే ఎక్కడైతే రన్వే వస్తుందో రన్వే దగ్గర వచ్చేటువంటి ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉండడం వల్ల మేము ఒకళ్ళు పని ప్రారంభించిన రన్వే లేని ఎయిర్పోర్ట్ దేనికి? సో అవన్నీ సార్ట్ అవుట్ చేసి లాస్ట్ ఇయర్ మే 2వ తారీఖుని మేము 3వ తారీఖుని మేము ఫౌండేషన్ వేస్తాం. ఈరోజు రన్వే ఒక పిక్చర్ మీరు చూడొచ్చు. అంటే మీరు పని ఏ రకంగా జరుగుతుంది. దాదాపు 170 నుంచి 180 మెషిన్స్ పనిచేస్తూ ఉన్నాయి. టెర్మినల్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫౌండేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఒకసారి వెళ్ళి అంటే అవి కూడా విజువల్స్ చూపించాలి మనం. చూస్తే ఏం జరుగుతుంది, మనం చెప్పేదానికి కరెక్టా కాదా. ఈరోజు సౌత్ బ్రేక్ వాటర్స్, నార్త్ బ్రేక్ వాటర్స్, పోర్ట్స్కి సంబంధించి కానీ ఏ రకంగా జరుగుతుంది. రామాయపట్నం అయితే రెడీగా ఉంది. ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే షిప్స్ లోడింగ్ అన్లోడింగ్ కావాల్సినటువంటి కస్టమ్ లైసెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావాలి. అవి వస్తే మొదటి వెసల్ని తీసుకొచ్చేయడానికి రెడీగా ఉంది. బెర్త్ కంప్లీట్ అయిపోయింది, డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిపోయింది, కావాల్సినటువంటి బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం పోర్ట్ ఏదైతే యాక్టివిటీ చేయాలో అంతా రెడీ అయిపోయింది. మచిలీపట్నం పోర్ట్ సర్వేగంగా జరుగుతుంది. మూలపేట పోర్ట్ అయితే అసలు సో ఇన్ని చెప్తున్నారు కాబట్టి 100% మీకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తించారు. 100% మరి అంత చేస్తున్నప్పుడు మీరు కావాలన్న ప్లేస్ ఎందుకు ఇవ్వట్లేదు? నేను ఏ రోజు కూడా అడగట్లేదా? నేను ఈ రోజు వరకు గట్టిగా చెప్పండి. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాను తప్ప నాకు ఇది కావాలని ఏ రోజు అడగల. నేను మంత్రి పదవి కావాలని అడగల, లేదా నాకు ఈ శాఖ కావాలని అడగల, నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యండి అని అడగల. జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మినటువంటి వ్యక్తిగా, అత్యంత సన్నిహితుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, దీనికి కట్టుబడి ఉన్నా. దీంట్లో డీవియేషన్ రాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితి వస్తే నేను నా జీవితం ముగిసిపోవాలి తప్ప వేరే డిఫరెన్స్ ఉండదు చెప్తున్నా. అంటే ఇంకా రాజకీయం అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి మీద నమ్మకం లేనప్పుడు, నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయాల్లో లేనప్పుడు ఎందుకు ఇస్తారు? చెప్తున్నా. ఒకవేళ సిచ్యువేషన్స్ అటువంటి వచ్చినప్పుడు రాజకీయాల్లో ఉండడం అనవసరం తప్ప రాజకీయాల్లో కొనసాగడం వల్ల అర్థం లేదనేటువంటిది నా అభిప్రాయం. సార్ ఎంజాయింగ్ ది పాలిటిక్స్ రైట్ నౌ 100%. నా ప్యాషన్తో వచ్చాను నేను ఇది ప్రొఫెషన్గా ఎంచుకున్నాను. ఇట్స్ నాట్ అన్ హాబీ. ఎందుకంటే ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో వాస్తవానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ రాజకీయాలని మీ చేతుల్లో తిప్పాలన్న ప్రయత్నం అయితే చేశారన్న మాట అనిపించింది కొన్నాళ్ళు. ఏది అంటే ఇది నేషనల్ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ. విశాఖ రాజకీయాలు, విశాఖపట్నం రాజకీయాల్లో ఇప్పటి నుంచి కాదు, నా తండ్రి దగ్గర నుంచి తనకంటూ ఒక వర్గం ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి వర్గాన్ని ఆయన నడిపించేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అండతోలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి శిష్యత్వంలోనే ఆయన రాజకీయం చేసేయడం. కానీ ఆయన చిన్న వయసులో 46 ఇయర్స్కి నా తండ్రి చనిపోవడం. తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ నేను ఇంకో 15-16 సంవత్సరాల్లో ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఫైట్ చేసి తర్వాత రావడం కాదు, ఫైట్ చేసి మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చాం. సో ఏదేమైనా సహజంగా ఏమవుతుందంటే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అన్నప్పుడు సహజంగా అమరు ఏం చెప్తే సార్ అది చేస్తారనేటువంటి ఫీలింగ్ జిల్లాలో ఉంటుంది. ఉంటది కదా. సో అలాగని చెప్పి ఏ రోజు నేను ఆయన్ని మిస్డ్రైవ్ చేయలే. ఏ రోజు తప్పుదోవ పట్టించి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్. కానీ ఒకటండి, వైజాగ్లో కొనతాల రామకృష్ణ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇంకా ఇష్టపడట్లేదు. వాళ్ళెవరు కూడా మీ నుంచి ఆహ్వానం లేదు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. దీనికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? ఏమంటారు, సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి వర్గం ఇదంతా కూడా. అంతేనా? సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావి వర్గం అంటారు చూసారా, అదే అట్లా. సో అటువంటి అంటే నా అభిప్రాయం చెప్తున్నా, అందరికీ అభిప్రాయం ఉండక్కర్లా, నా అభిప్రాయం చెప్తున్నా. సో కాల్డ్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఏంటంటే మేము చెప్పినట్టు పార్టీ నడవాలనుకునేటువంటి రకాలు. సో అది ఏ వ్యవస్థకి మంచిది కాదు. మీ అభిప్రాయాలు చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు నేను యాజ్ అమర్గా జగన్మోహన్ రెడ్డి గారికి 10 ఏళ్ళు చిన్నవాడిని, నేను 10-12 సంవత్సరాలు చిన్నవాడిని.
నేను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది కూడా వింటాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వీళ్ళు follow. అంతే తప్ప ఇదే చేయాలి నేను చెప్పాను కాబట్టి ఇది నువ్వు విశాఖపట్నంలో చేయాలి, లేకపోతే ఇది ఈ నిర్ణయం మీరు ఈ డిపార్ట్మెంట్ లో చేయాలని చెప్పి ఏ రోజు చెప్పం మనం. లీడర్ నోస్, లీడర్ తెలుసు కాబట్టే 151 సీట్లతో ఈ రోజు అధికారంలోకి వచ్చాడు. లీడర్ నమ్మారు కాబట్టి ప్రజలు ఆయన విశాఖ నుంచి ఎన్ని గెలిపిస్తారు ఈసారి మీరు? గతంలో వచ్చిన సీట్ కానీ ఒక సీట్ అని ఎక్కువ తీసుకుని వస్తాం. షూరా? ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలో. సార్ ఫైనల్ గా నేను కొన్ని సింగిల్ క్వశ్చన్స్ జస్ట్ మీరు ర్యాపిడ్ ఫైర్ ఇది. సో మీకు మోడీజీ అంటే కేసీఆర్ గారి మీద? కేసీఆర్ ఇస్ అ ఫైటర్. రేవంత్ రెడ్డి గారు అదృష్టవంతుడు. మోడీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని గుర్తింపుని తీసుకొచ్చినటువంటి కొంతమంది నాయకులు ఒక నాయకుడు. మిమ్మల్ని కలిసి ఫోటో తీయించుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఫేమస్ యాక్టర్. చంద్రబాబు గారు మ్యానిపులేటర్. కేటీఆర్ గారి మీద వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. రాహుల్ గాంధీ గారు నీడ్ సమ్ మెచ్యూరిటీ. మీ తండ్రి గారు అంటే బాగా ఇష్టపడతారా మీరు? యా ఆబ్వియస్లీ. తండ్రి గారి తర్వాత బాగా ఇష్టపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా కాదు. నాకు అంత అటాచ్మెంట్ లేదు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకని? ఏజ్ వైజ్ నాకు అంత అటాచ్మెంట్ లేదు రాజశేఖర రెడ్డి గారు. అంటే నాన్న ఇద్దరు కంపల్సరీ వైజాగ్ వస్తే ఆయన 100 మన ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ లంచ్ చేస్తే బయలుదేరారు. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ కానుకొని ఉన్న విలేజ్ మాది. ఫైనల్గా విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల్లో మీ పట్టు ఎంతవరకు ఉంది? ఏ నియోజకవర్గాల్లో పట్టుంది? ఒకటి అంటే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కానీ, తర్వాత శాసనసభ్యుడిగా కానీ, లేదా ఇప్పుడు మంత్రిగా కానీ నాకు మా పూర్వం నుంచి మా ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ ఉన్నటువంటి లీడర్షిప్, వివిధ గ్రామాల్లో కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి వారు, సో ఎంతో కొంత ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇంపాక్ట్ చేయగలను అనేటువంటిది 100% చెప్పగలను. సో అది ఏది ఇంపాక్ట్ చేసినా పార్టీ గురించి 100% ఉంటుంది. అది దాన్ని ఏ రకంగా పార్టీకి మరింతగా ఉపయోగించుకోవాలన్నటువంటి దానికి ఉపయోగిస్తా. చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నా కానీ ఎలక్షన్ టైం సార్ మీకు ఏం చేస్తానంటే ఐదర్ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ, లేకపోతే నేను చెప్పినటువంటి పోర్టుల దగ్గర కానీ, లేదా మా హయాంలో వచ్చినటువంటి కంపెనీ దగ్గర కానీ, అక్కడ మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. డెఫినెట్లీ నేను రెడీగా ఉన్నాను. కూడా రెడీగా ఉన్నాను. సిద్ధం. రేపు వైజాగ్ లో సిద్ధం జరగబోతుంది అనుకుంటా కదా? లేదు, రేపు వైజాగ్ వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. భీమిలో అయిపోయింది ఫస్ట్ ప్రోగ్రామ్. భీమిలి స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి అంటే మా వైజాగ్ జిల్లా వరకు మేము ఏంటంటే కాన్స్టిట్యున్సీ వైజ్ సిద్ధం కార్యక్రమాలు నిర్వహించబోతా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.